సో తెలుగు ఆడియన్స్ గెట్ రెడీ, ఒక మంచి మూవీ మీ ముందుకైతే రాబోతుంది అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే కాలేజ్ పోరే వాళ్ళందరూ కూడా ఈ సినిమా ఇంకొక ఫేవరెట్ మూవీ అవ్వబోతుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సినిమాకి పక్కాగా చెప్తున్నాను హౌస్ఫుల్ థియేటర్ చేస్తూ అందరు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను చెప్పడం కాదు, మీకు డౌట్ ఉంటే ఇప్పుడే ఒకసారి అమీర్లో టీజర్ ఒకసారి చూసారనుకోండి, ఆటోమేటిక్గా మీరే ఈ సినిమా ఏదో దీని సంగతి ఏంటో చూడాలి రా అని చెప్పి అనుకుంటారు. సాంగ్స్ కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. సో మరి ఇంత బాగున్న టీం అండ్ ఇంత బాగున్న మూవీ గురించి డెఫినెట్లీ మాట్లాడాలి కదా. సో అందుకే మీ 99 టీవీ ఇప్పుడు రైట్ నౌ అమీర్ లోగ్ మూవీ టీం అందరినీ మీ ముందు తీసుకొచ్చేసింది. సో ఇంకా లేట్ చేయకుండా వాళ్ళందరినీ వెల్కమ్ చేద్దాం. నేను మీ పవన్ కృష్ణ. సో క్యా బోల్తే పబ్లిక్ మోదాల్ దేతే మస్తు బోరాన్ బోరాన్ అంతా ఆగం మొత్తం అంతా ఏంది అసలు, ఆ టీజర్ ఏంది అదేంది అసలు, చెప్పు దెబ్బలు తినడేంది అంటే ఆ సీన్ చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎక్కడో చోట కరెక్ట్ అయినాం. సో ఒకసారి ఫస్ట్ డైరెక్టర్ సార్ మీతో మాట్లాడాలి. ఇంత మంచి ఒక చెప్పు దెబ్బ లాంటి సీన్లు అన్నీ పెట్టారు కదా ఇందులో, అండ్ దాంతోపాటు కొన్ని ఎమోషన్స్ కూడా ఉన్నాయి, దాంతో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఆలోచన, ఈ స్టోరీ రాయాలన్న స్పార్క్ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి? ఫస్ట్ నాకు తట్టింది అమీర్లోగ్ టైటిల్. దాని తర్వాత దాని చుట్టూ కథ అనుకున్నప్పుడు ఎవరు అమీర్లోగ్ అని చెప్పేసి ఆలోచించుకుంటూ వెళ్తే, ఎప్పుడైతే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత 97 నుంచి ఎవరి మధ్యలో అయితే తిరుగుతూ పెరుగుతూ ఎదిగాను, సో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అమీర్లోగే కదా అనిపించింది. సో దోస్ రియల్ క్యారెక్టర్స్ని చుట్టూ కథ రాసుకుంటే ఈరోజు అమీర్లోగ్ తయారైంది. రైట్. అంటే ఇప్పుడు ఈ మూవీలో చూస్తే ఇప్పుడు రఫీక్ చూస్తేనేమో ఒక మెకానిక్ లాగా, అండ్ ఇంకొకరు వచ్చేసి ఒక లైక్ క్యాబ్ డ్రైవర్, అండ్ ఇంకొకరు వచ్చేసి ఇంకొక రోల్ ఇలా చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరినీ పెట్టి అమీర్లోగ్ అనే టైటిల్ ఎలా సూట్ అయింది అనుకున్నారు? ఏంటి దాని వెనుక రీజన్? అది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. రియల్లీ దే ఆర్ రియల్ అమీర్లోగ్. హైదరాబాద్ అంటే ఇట్స్ నాట్ ఎ ప్లేస్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ బిల్డింగ్స్ కదా, ఇట్స్ అబౌట్ ద పీపుల్. అవును. సో ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ చాలా నిజాయితీగా, అంటే కొట్టొచ్చినట్టు మన లాంగ్వేజ్ లాగే మనుషులు కూడా చాలా స్ట్రైట్గా సీదా ఉంటారు. సో వాళ్ళ గురించి చెప్పాలనుకునే ప్రయత్నం అమీర్లోకి. రైట్. సో ఒకసారి మన హీరోలందరికీ అన్న కూడా ఒకసారి లేడీస్ ఫస్ట్ కాబట్టి వేదా గారి గురించి మాట్లాడాలి. మ్యామ్, ఎలా ఉండబోతుంది మీ రోల్ ఇందులో? నా రోల్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ రిలేటబుల్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ అని చెప్పొచ్చు. నాకు స్పెషల్లీ అలానే అనిపించింది నేను క్యారెక్టర్ విన్నప్పుడు. షీ ఫైట్స్, గీత ఈజ్ ఎడ్యుకేటెడ్, గీత వర్క్స్, షీ ఫైట్స్, షీ స్టాండ్స్ ఫర్ వాట్ షీ బిలీవ్స్. సో రైట్, ఓకే. అంటే నేను టీజర్ వర్క్ ఇంకా ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాను బయట. సో టీజర్ వర్క్ చూస్తే మీరు మొత్తానికైతే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే ఒక టీచర్ లాగా, అట్ ది సేమ్ టైం ఒక ఫ్రెండ్లీ రోల్ లాగా అనిపిస్తుంది. సో అలానే ఉండబోతుందా, లేకపోతే మీరు కూడా వీళ్ళతో పాటు అన్ని పనులు చేస్తుంటారు? అన్నీ ఉంటాయి. ఓకే. అంటే ఇది ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. సో మీరు చెప్పండి, అంటే ఈ గీతా రోల్ వచ్చేసరికి ఎంత డామినేటింగ్గా ఉంది మీ మీద? డామినేటింగ్ అన్నా కూడా ఇప్పుడు మన ఇంట్లో మనందరికీ మనం ఏ తప్పు చేసినా బెదిరియడానికో లేకపోతే కరెక్ట్ ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పడానికో ఒక అక్క ఉంటారు మన ఇళ్లలో. సో అదే దట్ రిఫరెన్స్ ఇస్ గీత ఫర్ అస్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. సో అందరికీ సేమ్ అలానే అన్నట్టు. ఓకే. మేము భయపడే ఏకైక వ్యక్తి తనే సినిమాలో. అంటే పోస్టర్ నుంచి మేము ముగ్గురు హీరోలు అనే ప్రొజెక్ట్ అవుతుంది సినిమా, కానీ మీరు సినిమా చూస్తే ఇట్స్ ద హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం అండ్ వి ఆర్ ద సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నట్టు అనిపిస్తుంది. యా, అంటే చూస్తున్నాను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా, సీరియస్ గా ఒక ల్యాప్టాప్ పట్టుకొని అంత ప్రొఫెషనల్ గా. ఓకే, కమింగ్ టు అంటే మీ రోల్స్ దగ్గరకు వస్తే ఈ మూవీ అంతా కూడా ఎక్కువ లంగర్ హౌస్ అటువైపు షూట్ చేశారని చెప్పి అన్నారు. సో మొత్తం షూటింగ్ అంతా ఎన్ని డేస్ అయింది? టోటల్ 38 days ఆఫ్ షూట్. ఓకే. దానికన్నా ముందు డెమో, దాని తర్వాత 1 day ప్యాచ్ కలిపి 43 days. ఓకే. సో మొత్తం బస్తీ ఏరియాలో మీరు షూట్ చేశారు కదా. సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈ బస్తీలో మీరు షూట్ చేసేటప్పుడు? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా బస్తీలో మీరు ఉన్నారా, ఎప్పుడైనా ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, అదంతా ఉంది. బట్ యాక్చువల్ బస్తీలో జనాలు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటారు, ఒకరికొకరు ఎంత సహాయం చేసుకుంటారు అనేది మాకు ఈ షూటింగ్లో అర్థమైంది. సో దెన్ ఆ రోజు అనిపించింది మాకు, అసలు అమీర్లో కంటే డబ్బున్నోడు కాదురా భయ్, నిన్ను నీ జీవితంలో నువ్వు పైకి రావడానికి హెల్ప్ చేసేవాళ్ళు యాక్చువల్ అమీర్లో. ఓకే.
అంటే ఎగ్జాక్ట్లీ అలాంటి సిచ్యువేషన్స్ ఏం జరిగాయి మీకు అంత దగ్గరగా అనిపించడానికి? అక్కడున్న జనాలు, మీకున్న సపోర్ట్ ఎలా దొరికింది ఏంటి? అంటే బేసిక్లీ మేము సింక్ సౌండ్ చేసినాం యాజ్ యూ నో. సో సింక్ సౌండ్ ఏంటంటే సరౌండింగ్స్ కూడా చాలా సైలెంట్గా ఉండాలి. మేము పైన ఫ్లైట్ వెళ్తున్నప్పుడు షూటింగ్ ఆపేస్తుండే బికాజ్ ఆ మైక్ క్యాచ్ చేస్తుంది. సో మనకు తెలుసు బస్తీలో ఎంత గోల ఉంటుందో. సో మేము వన్స్ మైక్లో యాక్షన్ అని ఫస్ట్ టైం వినపడ్డప్పటి నుంచి సాయంత్రం ప్యాకప్ అని చెప్పేంత వరకు దే ఆర్ ఆల్ వెరీ సైలెంట్, వెరీ కోఆపరేటివ్ టు అస్. అది వాళ్ళ జాబ్ కాదు, బట్ అది వాళ్ళ జాబ్ కాదు, మేము వాళ్ళ మనుషులం కాదు, బట్ దే సపోర్టెడ్ అస్. అసలు ఈ అమీర్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈరోజు మేము ఇంత కాన్ఫిడెంట్గా ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం, మేము అనుకున్నది తీయగలిగామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్. రైట్ సార్. అంటే ఇప్పుడు సింక్ సౌండే తీసుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? ముందు డెమో చేసాము, డెమో చేసినప్పుడు కొంత డబ్ చేసాం, యాక్చువల్ డబ్ చేసాం డెమో మొత్తం. బట్ ఆన్ ద గో ఏదైతే పర్ఫార్మెన్సెస్ ఉన్నాయో డబ్లో కొంచెం వీక్ అనిపించింది మాకు. సో నో లెట్స్ డూ ఇట్, అంటే ఆ అథెంటిసిటీ తీసుకురావాలంటే కనుక వీ నీడ్ దట్ సింగ్ సౌండ్ అనిపించింది. మేబీ అంటే అదే ఒక మ్యాజిక్ లాగా వర్క్ అయింది. ఎందుకంటే నేను చూస్తున్నంతసేపు కూడా నాకు రియల్గా జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది, కానీ నాకు ఒక మూవీ చూస్తున్నాను లేకపోతే ఒక మూవీకి సంబంధించిన ఒక చిన్న సీన్ చూస్తున్నాను అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. కరెక్ట్. రైట్. సో ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఎవరెవరు ఎంత రిలేట్ అవుతారంటారు ఈ క్యారెక్టర్స్కి? అంటే యూజువల్లీ కాలేజ్ గోయింగ్ గైస్ వీళ్ళందరూ కూడా అందరూ అండి, అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు ఉన్నారు దీంట్లో. సో వాళ్ళు వాళ్ళనే చూసుకోవడం కాకుండా మిగతా క్యారెక్టర్స్లో వాళ్ళ చుట్టూ వాళ్ళని కూడా చూస్తారు డెఫినెట్గా. సో దిస్ విల్ హ్యాపెన్. సో ఒకసారి మీ క్యారెక్టర్ గురించి చెప్తారా రఫీ గారు? అంటే మీరు ఇందులో ఒక మెకానిక్ లోడ్ చేశారన్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటి? అంటే నేను అనుకునేంత వరకు దిస్ విల్ బి ద ప్రాపర్ రిప్రజెంటేషన్ ఆఫ్ హైదరాబాదీ ముస్లిం అని నేను అనుకుంటున్నాను. రేపు పొద్దున సినిమా చూసాక కూడా మీరు అదే ఫీల్ అవుతారు. రైట్. అండ్ కమింగ్ టు యూ. అది సీను క్యారెక్టర్ అండి. నేను సేమ్ యాజ్ యూజువల్ కామ్ అండ్ కంపోజ్డ్, ఎక్కువగా ఏం యాజ్ యూజువల్ నేను చాలా తక్కువ మాట్లాడు. ఓకే. సో నార్మల్ అయితే మంచి ఎట్లా చెప్పాలి, చెప్తారా నోట్తోటి? ఏం సార్ నిజంగా ఇది రియల్ క్యారెక్టరా లేకపోతే ఇది కవరింగ్ క్యారెక్టరా? ఓకే, హీస్ అ గుడ్ యాక్టర్. అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చూడండి పర్ఫార్మెన్స్, కెమెరా ఆన్, పర్ఫార్మెన్స్ ఆన్. ఓకే. అట్లా లేదండి, నిజంగానే క్యారెక్టర్ వైజ్ అయితే చాలా కామన్ కంపోజ్డ్ ఉంటాడు సినిమాలో అయితే. ఓకే. అండ్ బయట కూడా అంతే కామన్ కంపోజ్డ్. ఇందాక 5 నిమిషాలు బ్యాక్ చూసాను. సో కమింగ్ టు యూ, మొత్తం అంతా క్రికెట్, బ్యాట్, బాల్ ఏంటి? అదే మలేషియా హీస్ ద మోస్ట్ పెసిమిస్ట్ అనొచ్చు తనని. ఇప్పుడు ఇద్దరు పాజిటివ్ గా మాట్లాడుతుంటే ఒకడు వస్తాడు కదా, అవసరమారా మనకి, అవుతుందారా మనతోటి, అలాంటి క్యారెక్టర్ వీడు. ప్లస్ హీఈస్ వెరీ ఫంకీ, కొంచెం కలర్ఫుల్ బట్టలు అంటే ఇష్టం, స్టైల్ అంటే కొద్దిగా ఇష్టం, స్మార్ట్ వాచ్ వేసుకుంటాడు మనోడు. సో వాడిది కొంచెం వైబ్ అలా ఉంటుంది. క్యాబ్ డ్రైవరు, సో వాడు ఎక్కువ రోడ్ల మీద ఎక్కువ ఉంటాడు వీళ్ళకంటే. ఓకే. అయితే సార్ నేను అంటే టీజర్ చూసినప్పుడు ఒక అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఇందులో ఒక మంచి ఒక క్రికెట్ సీన్ కూడా ఏదో ఉండబోతుంది అనుకుంటాను. అదేమన్నా ఇంపార్టెంట్ రోలా, ఎలా ఉండబోతుంది ఆ సీన్ ఏంటంటే? హైదరాబాద్ అంటేనే చాయ్, క్రికెట్, బిర్యానీ. సో అది మెండుగా ఉన్నాయి దీంట్లో, నిండుగా ఉన్నాయి మొత్తం సినిమా అంతా. రైట్. అండ్ ఒక ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ ఖాళీ పోసుకొని వచ్చి కూర్చుంటారు అంతే. దే డోంట్ వేస్ట్ టైం ఇన్ ద లాబీస్. టీజర్లో కూడా అదే అన్నారు, ఎవరు ఇక్కడికి వచ్చి కనీసం మ్యాచ్ మధ్యలో. సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ వర్డ్. రైట్ సార్. అయితే ఇక్కడ కమింగ్ టు ద స్లాంగ్, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ మూవీ అంతా కూడా ఒక ప్రాపర్ హైదరాబాదీ స్లాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉంటాం, మనం మన ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో వీళ్ళందరూ వస్తారు, మామా బోరా అని బట్టలు ఇట్లుంటాయి అట్లుంటాయి, మొత్తం ఆగ్ దాలేంగే మోద్ దాలేంగే. ఎంత వర్క్ చేయాల్సి వచ్చింది మీరు దానికోసం? యాక్చువల్గా నేను రాసుకుంది అలా ఉండాలని, కానీ డైలాగ్స్ ఏదైతే ఇంప్రొవేషన్ ఉందో ఇట్ ఈస్ ఫ్రమ్ ద యాక్టర్స్. ఓకే. యా, మోస్ట్ ఆఫ్ ద డైలాగ్ మేము 60% రాసుకున్నామంటే దాన్ని ఇంప్రొవైజ్ చేసి 100% చేసింది మాత్రం ఈ యాక్టర్స్. ఈ సినిమాలో చేసిన ప్రతి యాక్టర్ కంట్రిబ్యూషన్ ఉంది డైలాగ్ విషయంలో. ఎస్పెషల్లీ ద మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దేర్ కంట్రిబ్యూషన్ ఇస్. అందులో మళ్ళీ ఇంకా సింక్ అన్నారు, దాని తర్వాత ఇంకా మీకు డబ్బింగ్ కూడా అవసరం లేదు, మొత్తం అక్కడ ఏమన్నా కూడా అక్కడే ఇక మొత్తం అయిపోయింది. సో మరి ఆ స్లాంగ్ అంతా మీరు చెప్పండి, అసలు మీరు ఏమన్నా రీసెర్చ్ చేస్తారా లేకపోతే ఏమైనా నేర్చుకున్నారా, ఎవరైనా సపోర్ట్ చేస్తారా, ఎలా? అదైతే నేను బస్సులో నుంచి వచ్చిన కాబట్టి నాకు పెద్దగా ఏం అవసరం లేకుండా, నేను అంబర్పేట బస్సులో పుట్టి పెరిగినోడిని.
సో చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఈ ఎమోషన్స్ ఈ అందరి బయటికి పోగానే చేయలేపి నమస్తే భయ్యా నమస్తే అన్న వీళ్ళంతా బయటికి వస్తే అందరు మనోళ్ళే, ఇంట్లో ఉన్న మనోళ్ళే, బయటకు వచ్చిన మనోళ్ళే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సెట్కి వెళ్ళినా కూడా మనోళ్ళే, సెట్ కూడా బస్సులోనే. సో పెద్దగా అసలు ఏం రీసెర్చ్ అయితే నాకైతే అవసరం లేకుండే. నాకు చాలా ఇట్లా సేమ్ కార్ వేసుకొని వెళ్ళాలి అంతే, నేను పెద్ద ఏం అవసరం లేదు. సో మీ ఇలాకాలోనే జరిగింది అనుకో. ఎగ్జాక్ట్ గా. సో వాట్ అబౌట్ యూ? అంటే నాకు కొంచెం ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ ఎందుకంటే నేను కొవ్వూరు నుంచి వస్తున్నాను, మా అమ్మ నాన్న కొవ్వూరు దిగి నేను జబల్పూర్లో పుట్టాను. నాకు హిందీలో ఎక్కువ నేను ఆలోచించేది ఎక్కువ హిందీలో ఆలోచిస్తాను. సో నాకు యాస నా స్లాంగ్ అదంతా నాకు స్క్రిప్ట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఆయన కొన్ని పదాలు నాకు ఆల్రెడీ నీకు తెలంగాణ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు ఈ పదాలు చూసుకో, ఇవి చాలా హెల్ప్ అవుతాయి అన్నవి అవి నేను చాలా వాటి చుట్టూరా నా ఇంప్రవైజేషన్ పెట్టుకున్నా. ఆ పదాలు ఉండాలి, ఆ పదాలతో పాటు నేను ఎలా ఇంప్రవైజ్ చేయగలను. అండ్ నా కో యాక్టర్స్ నేను చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారని చెప్పి ఆ నమ్మకంతో నేను ఫ్రీగా ఇంప్రూవ్ చేసుకోగలిగా. ఇప్పుడు డైలాగులు అనాలన్నా స్టార్ట్ చేయాలన్నా కూడా ఎక్కడన్నా తప్పు చేస్తే భయం వేస్తుంది మనకి, కానీ ఆ తప్పు చేసినా వీళ్ళు ఉన్నారు అన్న ధైర్యంతో వీ కుడ్ స్టార్ట్ పర్ఫార్మింగ్. అండ్ అంత ఫ్రీడమ్ ఉంది అక్కడ సెట్ లో. అవుతున్నారు అంటే నాట్ ఓన్లీ ఫర్ హిమ్, మేము మాక్సిమం చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం. అయినా కూడా మేం స్క్రిప్ట్ కోసం మేమేం తెచ్చామనే దానికంటే కూడా స్క్రిప్ట్ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. అన్న రాసిన దాంట్లో బస్తీ ఎమోషన్స్ కానివ్వండి, జనాలు ఎలా ఉంటారు. సో మనం లైఫ్లో చూసేవాళ్ళు ఎప్పుడు మనకి రెండే షేడ్లు ఉంటాయి, ఇదర్ డార్క్ బ్లాక్ ఆర్ వైట్. బట్ ఈ స్క్రిప్ట్ అంతా ఒక గ్రే షేడ్ లో ఉంటుంది. గ్రే షేడ్ అంటే ఇట్స్ నాట్ అ నెగిటివ్ షేడ్. గ్రే షేడ్ అంటే వాళ్ళు అంటే it's I don't know how to put it, but it's between the black and white, all the layers that we could explore, you know. అంటే నీ కోసం నువ్వే పని చేసుకోకుండా నీ కోసం నువ్వే పని చేసుకోవడం కాదు, వేరే వాడిని తొక్కి నువ్వు పైకి రావడం కాదు, మనం అందరం కలిసి ఎలా ప్రాస్పర్ అవ్వగలుగుతాం అనేది ఇట్ వాస్ గివెన్ ఆల్ ఇన్ డీటెయిల్ ఇన్ ద స్క్రిప్ట్. చాలా కీ లైన్స్ ఉంటాయి. యా, సో మేము చేయాల్సిందల్లా మాకెంత యాక్టింగ్ అయితే వచ్చో మేము అక్కడ పెట్టడం తప్ప మేము పెద్దగా చేసింది ఏం లేదు. అండ్ ఈ సినిమాలో ఫిలాసఫీ అని చెప్పట్లేదు మేము డైరెక్ట్లీ అవుట్ రైట్. ఒక కమ్యూనిటీని, ఒక బస్తీ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేసాం. సో ఫిలాసఫీ చెప్పకుండా మేము ఆ పాయింట్ని అక్రాస్, ఇఫ్ యూ హ్యావ్ టు పుట్ దట్ పాయింట్ అక్రాస్, ఆయన రాసిన కొన్ని లైన్లు చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఆ పాయింట్ని పెట్టడానికి. సో మాకు అది చదవంగానే అర్థమైపోయేది. ఆ ఇంప్రొవైజేషన్ బికేమ్ మచ్ మోర్ ఈజియర్. సార్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి నాకు అర్థం ఉంది ఏంటంటే ఇక్కడ కంటెంట్ ఈజ్ కింగ్ అండ్ మీ స్క్రిప్ట్ అనేది ఇక్కడ ఒక బ్యాక్ బోన్. సో 38 days 40 days మీరు షూటింగ్ వైండప్ చేశారు, బాగానే ఉంది. స్క్రిప్ట్ రాయడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? స్క్రిప్ట్ రైటింగ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 24 June. 24 June. By October we finished. Okay. నవంబర్ డిసెంబర్లో షూట్కి వెళ్దాం అనుకున్నాం, బట్ డిఫరెంట్ రీజన్స్ తోటి స్టార్ట్ అవ్వలేదు. జనవరి వీ డిడ్ దట్ డెమో ఫిలిం 24 January. 25 January we did the demo film, and April 9th out direct shoot కి వెళ్తాను. అంటే మీరు ఎక్కడైనా ఏమైనా హికప్స్ ఏమన్నా తీసుకున్నారా ఈ స్లాంగ్ వచ్చేదంతా? మీకు మొదటి నుంచి అలవాటు ఉందా లేకపోతే ఇది? ఏం లేదు, అలవాటు లేదు. నేనే కొత్త, వీళ్ళందరూ పాతోళ్ళు సినిమాకి. నో ఐ మీన్ టు సే లైక్ ఆ స్లాంగ్ అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వాళ్ళది లాంగ్వేజ్ గురించా? నేను హైదరాబాద్లో తిరిగిందే ఆ బస్సులలో మొత్తం వచ్చి. నాది నల్గొండ. 97లో వచ్చాను నేను హైదరాబాద్కి. సింగిల్ రూమ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ బస్తీలోనే అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను. ఆమెనే ప్రొడ్యూసర్ దీనికి. దట్ ఈస్ ద రీజన్ వీ కుడ్ డూ దట్. సో మీకు ఒప్పించడం కూడా ఈజీ అయిపోయిందా? ఒప్పించాల్సిన అవసరం పడలేదు యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ సినిమాలో సెట్స్లో చిన్న చిన్న బ్లాకుల లాగా సెట్ వేయాలన్నా కూడా ఈ సినిమా బడ్జెట్ దాటిపోతుంది. సో వాళ్ళు వాలంటీర్గా వాళ్ళ ఇల్లు అడగంగానే ఇచ్చేసారు, చేసుకోబిడ్డ అని చెప్పేసి. సో అట్లా ఇందులో వాడిన ఇళ్ళన్నీ కూడా ప్రేమతోటి ఇచ్చేసినాయి. అండ్ ఆ రోజు మొత్తం అంతా వాళ్ళు బయట చైర్లు వేసుకొని కూర్చొని మేము షూట్ చేస్తుంటే మాకు కొంచెం గిల్టీగా ఉండేది, కానీ తప్పదు సినిమా కోసం. వాళ్ళు అక్కడి నుంచి ఏమైనా కరెక్షన్స్ ఇచ్చేవాళ్ళ మీకు? అంటే అలా ఏమి ఇవ్వలేదు, చాలా అబ్బురపడుతూ చూసేవాళ్ళు మన పొరగల సినిమా చేసుకుంటారు అని చెప్పేసి అట్లా. సో తెలియకుండా మీరు కూడా ఒక ఫ్యామిలీ అయిపోయారు వాళ్ళతో పాటు. ఫ్రేమ్ లో కూడా వస్తూ వెళ్తూ ఉంటారు, మీరు బస్తీ లైఫ్ స్టైల్ చూస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్వేస్ బస్లింగ్ దేర్. మేము వాళ్ళని ఆపడం కానీ అలాంటివి ఎప్పుడు ఏం చేయలేదు, బికాస్ వాళ్ళు అవేర్ ఉన్నారు షూటింగ్ అవుతుందని. మాకు తెలుసు వాళ్ళు బస్తీలో వాళ్ళని. సో చాలా న్యాచురల్గా వాళ్ళ ఫ్రేమ్లో రావటం వెళ్ళిపోవటం, వీ నెవర్ వాళ్ళని ఆపడం కానీ
షార్ట్ నడుస్తుంది సైలెంట్ ఉండండి అలాంటివి ఎప్పుడు ఏం కాలేదు. మొత్తం And బస్తి most- సింక్ లో ఉంది త్రూ. మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ వాళ్ళు కూడా ఎవరు కెమెరాలకు చూడలేదు. లేదు కదా? షూటింగ్ అంటే It never happened. అదే నాకు చాలా డౌట్ ఉండింది, బట్ నో బడి. అదే నేను అదే అర్థం అనుకుంటా. అంటే ఇంతమంది ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు మనం ఇక్కడ షూట్ చేస్తున్నాం అన్నా కూడా ఎవరైనా వస్తే ఒకసారి ఏం జరుగుతుందని ఇలా చూసి వెళ్తూ ఉంటారు. కెమెరా వైపు ఎలా అని ఒకసారి ఇట్లా కనబడాలి ఇట్లాంటి పొరగాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. ఎవరు ఒక్కరు కూడా రాలేదు. Actually, ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు మలయాళంలో మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు ఎంత ప్రాపర్ గా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి తెలుసు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, నో బడీ హ్యావ్ టు టెల్ దెమ్ ప్రాపర్లీ అని ఒక ఇంటర్వ్యూలో అంటారు. అంటే హీ లైక్స్ ద మలయాళం జూనియర్ ఆర్టిస్ట్ అలాట్. ఎగ్జాక్ట్లీ అట్లా వెరీ ప్రొఫెషనల్, అసలు కెమెరా వైపు చూడరు. ఒకవేళ అక్కడ ఏదైనా ఒక అప్పడాల బుట్ట అవి ఇవి ఆరేసుకుంటారు కదా, అవి వచ్చి తీసుకెళ్లాలన్నా ఊరికే పని చేస్తున్నట్టు అలా వెళ్ళి అలా తీసుకుని అలా వెళ్ళిపోతారు న్యాచురల్ గా. లైఫ్ స్టైల్ కనిపిస్తుంటుంది మీకు చుట్టూరా, అది ఆల్వేస్ అలైవ్ ఉంటుంది అది. సో దాన్ని మేము బాదర్ చేయలేదు ఎప్పుడు ఆ బస్తీ లైఫ్ ని. నిజంగా అంటే కొన్ని చోట్ల వింటూ ఉంటాం, కొంతమంది చికాకు పడతారు, కొంతమంది అపోజ్ చేస్తారు. అసలు దట్స్ సో అమేజింగ్ నిజంగా. సినిమాలో చూపించిన హైదరాబాద్ కన్నా బ్యూటిఫుల్ యాక్చువల్లీ. గ్రేట్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రాజమౌళి గారు ఒకసారి మీరు ఈసారి మలయాళం కాదు ఒకసారి మన బస్తీ వాళ్ళు తీసుకొని వెళ్ళండి, డెఫినెట్లీ మీ ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ. చేయొచ్చు అలా. యా. సో వేద గారు ఇప్పుడు మీరు జగిత్యాల అని చెప్పి అన్నారు కదా, సో యూజువల్లీ ఇప్పుడు సేమ్ క్వశ్చన్ మీకు కూడా, తెలంగాణ అంతా ఒక్కొక్క చోట ఒక్కొక్క స్లాంగ్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. బట్ హైదరాబాద్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం అసలు ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్, ఒక బాంబ్ లాగా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది? మీరు ఎలాంటి రీసెర్చ్ ఏమైనా చేశారా, ఎవరిదైనా మాట్లాడారా, అబ్జర్వ్ చేశారా? బేసిక్లీ నేను హైదరాబాద్ లో ఒక 12 years నుండి ఉంటున్నాను. నాకు పెద్ద డిఫికల్టీ ఏం అనిపించలేదు. ఆల్మోస్ట్ అంతే ఉంటదండి, కొంచెం అటు ఇటు అంతే. ఆ మాత్రం కూడా నేను గ్రాస్ప్ చేయలేకపోతే ఏం యాక్టర్. ఇలానే ఉంటుందా సార్ క్యారెక్టర్ కూడా? అట్లనే ఉంటుంది. రైట్ సార్. అంటే ఇప్పుడు ఒక చిన్న డౌట్, బయట నుంచి వచ్చి ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు ఇందులో ఎక్కువ మనకి ఈ స్లాంగ్ ఇదంతా హిందీ ఇదంతా వస్తూ ఉర్దూ కొంచెం ఉంటూ ఉంటుంది కదా, మరి ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు డీప్గా ఇంకా లోపలిగా ఉన్న వాళ్ళు ఎంతవరకు కనెక్ట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను, దట్ విల్ బి అన్ ఆన్సర్ ఫర్ ఆల్. మన తెలిసిన వాళ్ళ త్రూ ఎవరో ఒక అతను మన దీనికి వచ్చాడు, ప్రీమియర్కి వచ్చాడు. ఈజ్ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్స్. ఆ స్లాంగ్ అది నా దగ్గర ఒక 45 minutes ఆడియో కట్ ఉంది అయింది. ఆయన ఏదో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తుండంట. అది ఇంటికి వెళ్ళి కథ చెప్తున్నాడు వాళ్ళ వైఫ్కి. వాళ్ళ వైఫ్ ఫన్నీగా రికార్డర్ ఆన్ చేసి పెట్టింది, ఏంటి సినిమాకి వెళ్ళొచ్చావు కదా ఎలా ఉంది అని చెప్పేసి. 45 minutes ఆయన సినిమా ఎంత ఎంజాయ్ చేసిండో తెలియదు, కానీ ఆయన చెప్తున్నది ఫ్లో మాత్రం అంత ఎంజాయ్ చేశాం మేము. పూర్తిగా అర్థమైంది ఆయనకు సినిమా, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ చెప్తున్నాడు. దాన్ని మేము రీల్స్లో కట్ చేసి పెడతాం కావాల్స్తే. అది ఇట్స్ ఫెంటాస్టిక్ థింగ్స్ టు హ్యాపెన్. ఇట్స్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఫర్ అస్. అది అలా అక్కడి నుంచి వాళ్ళ వైఫ్ నుంచి అయిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ చెప్పిందట, ఇది రికార్డ్ చేసిన నేనంటే వాడు నవ్వుకొని అన్నోడైతే సినిమాకి పిలిచాడు వానికి పంపిస్తే అక్కడి నుంచి మళ్ళీ మాకు వచ్చింది అది. అంటే ఇంకొక విషయం, మన తెలుగు నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఇది మన తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, వరల్డ్ వైడ్గా అన్ని దేశాల నుంచి, మన నార్త్ ఇండియా కాదు అన్ని దేశాల నుంచి అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఈ మూవీ కనెక్ట్ అవుతుందా? తప్పకుండా. సి హైదరాబాద్ అంటే తెలుగు వాళ్ళే కాదు కదా ఇక్కడ ఉన్నది. అవును కదా, అవును. చాలా రాష్ట్రాల నుంచి ఉన్నారు, చాలా దేశాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అట్లీస్ట్ మన ఇండియన్ అందరిది రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది హైదరాబాద్లో. రైట్. సో డెఫినెట్గా అందరికి నచ్చుతుంది. రైట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్కి వస్తే, ఇప్పటిదాకా టీజర్లో ఒక యాంగిల్ వరకు మస్తు ఎంజాయ్ చేస్తూ అసలు ఆ స్వీటీ వెట్స్ టిల్లు మ్యారేజ్లో అంతా మంచి బోరాన్ డ్యాన్స్ అంతా సూపర్ డ్యాన్స్ అంతా బాగుంది. ఉన్నట్టుండి ఒకేసారి ఒక ఎమోషనల్ థీమ్లోకి షిఫ్ట్ ఒకటి వచ్చింది. ముఖ్యంగా నాకు ఇందులో ఒక సాంగ్ బాగా నచ్చింది, ఇది కాసుల సాంగ్, కాసుల కళ. అది నీలాగో ఎందరు నీ చుట్టూ అని చెప్పి, అండ్ నీ బతుకు కోసం నీ కళలని ఇంటికి తాకట్టు, ఇవన్నీ అమేజింగ్ లిరిక్స్ నిజంగా. అది నిజంగా అంటే ఎంతో ఒక హోప్ ఇస్తూనే ప్రతి ఒక్కరి పెయిన్ అందులో టచ్ అవుతుంది. నేను ఆ సాంగ్ విన్నప్పుడు నాకు అరే ఎక్కడో నాకు టచ్ అవుతుంది ఈ సాంగ్ అనిపించింది. సో ఈ ఎమోషనల్ కంటెంట్ ఏంటి ఇందులో, ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఇందులో మొత్తం? అసలు అన్ని రకాల ఎమోషన్స్, నవరసాలు ఉన్నాయండి. మొత్తం నవరసాలు ఉంటాయి మా సినిమాలో. ఓకే, నవరసాలు అంటే 9 emotions. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్. ఓకే. సో అంటే ఏంటి సార్ అక్కడ ఏమైనా షిఫ్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా స్టోరీ? వీళ్ళు ఏంటి మళ్ళీ అంటే గీతా క్యారెక్టర్ వచ్చి వీళ్ళందరినీ మారుస్తుందా ఏంటి అన్నట్టు?
చూడండి, కొంచెం ఇవ్వచ్చు కదా. ట్రైలర్ వస్తుంది వెరీ ఫ్యూ డేస్, ఓకే. నెక్స్ట్ ఒక ఐ థింక్ 4-5 days. Is it? రైట్. అండ్ కీరవాణి గారిది ఏదో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉందని చెప్పి అంటున్నారు. యా, కిరవాణి గారు ఒక పాట పాడారు దీనికోసం. అది మేము చాలా పెద్ద అసెట్ అని చెప్పేసి కొంచెం ట్రైలర్ తర్వాత బయటికి తెద్దామని చూస్తున్నాం. ఓకే. ఫెంటాస్టిక్ సాంగ్, హీ లవ్డ్ ఇట్ టోటల్లీ. అండ్ ఇది కాసుల కళ అండ్ కిరవాణి గారు పాడింది, రెండిటికి నిఖిలేష్ సుంకోజు అని చెప్పేసి లిరిసిస్ట్. అండ్ ఈ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ స్మరణ్ అండ్ హీ బోత్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్, అందుకే అంత బాగా వచ్చిందేమో అని కూడా అనిపిస్తుంది. అంటే కంప్లీట్గా అర్థం చేసుకున్నాడు సినిమా సోల్ని తను, అందువల్ల అంత బాగా వచ్చింది అనుకుంటున్నాను. నిజంగా అంటే నాకు స్మరణ్ మ్యూజిక్ కూడా నాకు ఇందులో చాలా బాగా నచ్చింది. ప్లీజ్ కన్వే మై బెస్ట్ విషెస్ టు హిమ్. చాలా బాగా వచ్చింది మ్యూజిక్ అంతా కూడా. అండ్ సార్ అంటే ఈ క్యారెక్టర్స్కి వీళ్ళే అని ఎలా అర్థమైంది మీకు? ఏమన్నా ఆడిషన్స్ తీసుకున్నారా, ఏం జరిగింది? ఆడిషన్స్ అంటే రెఫరెన్స్ త్రూ హరిది మన సందీప్ రెడ్డితో వచ్చాడు ఈపీ నుంచి. హరి త్రూ తను శశి వచ్చాడు. తర్వాత ఆడిషన్స్ క్వాలిఫై చేసినాం కొన్ని మిగతా వాటి కోసం యాక్చువల్గా. అప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇంకా వచ్చారు వేరే వాళ్ళు. బట్ ఇన్ ఫస్ట్ గో మనోజ్ అండ్ వేద. ఓకే. సో వేద గారు అంటే మీకు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీ ఇంట్లో మీరు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అండ్ మీకు ఇంటి దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీరు ఒక యాక్టర్ కావాలంటే? ఎందుకంటే తెలుగు వాళ్ళు తెలంగాణ నుంచి అందులోనూ ఒక యాక్టర్స్ రావాలంటే బయటికి చాలా విషయాలు దాటుకొని రావాలేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది, ఎలా వచ్చారు ఇండస్ట్రీలోకి ఒకసారి చెప్తారా? యాక్చువల్లీ అమీర్లో నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు నాకు ఒక సీన్ ఇచ్చారనమాట. అయితే ఐ ఎంజాయిడ్ ద ఆడిషన్ వెరీ మచ్. నాకు ఏంటి, నేను ఏదో యాక్ట్ చేస్తున్నట్టు ఇది చేస్తున్నట్టు లేదు. నాకు ఒక సిచ్యువేషన్ ఇచ్చారు, నేను వెళ్ళి పర్ఫామ్ చేశాను. దాని తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఊరికే మా వాళ్ళని కూర్చోబెట్టి ఇట్లా 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 ఒక సిచ్యువేషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓ అవునా అంటే ఐ హ్యావ్ టు స్కోల్డ్ దెమ్, తిట్టాలి. ఇట్లా తిట్టినా ఇట్లా చేసిన అంటే ఓ అవునా మంచిగా తిట్టినవా, మంచిగా ఉందా, సరే సరే మంచిగా ఉంది కదా చెయ్యి అంటే ఒక ఓవరాల్ లైన్ చెప్పాక వాళ్ళకి కొత్తగా ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ విన్నట్టు లేదు. మన స్టోరీ, మన భాష, అంటే అదొక సెన్స్ ఆఫ్ సెక్యూర్డ్ ఫీలింగ్ వస్తుంది. ఐ కుడ్ సీ దట్ ఇన్ మై ఫ్యామిలీ. ఆ రోజు నేను చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చింది అని నాకు అర్థమైంది ఆ రెస్పాన్స్ వల్ల. అండ్ ఇన్ జనరల్ ఎలా ఉంది సపోర్ట్ అంటే, అఫ్కోర్స్ స్టార్టింగ్లో అందరికీ ఎలాంటి కొంచెం ఓకే కాదు, భయంగా బెరుగ్గా ఉంటుంది. అలానే ఉండింది నాకు కూడా. బట్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం నేను వేస్తూ వాళ్ళకి ఆ రిజల్ట్స్ చూస్తూ ఉండడం వల్ల నౌ దే ఫైన్. ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్తారా? మీరు ఇంటి దగ్గర ఏదైతే ట్రై చేస్తారో మూవీలోంచి ఏదైనా ఒక మంచి డైలాగ్ ట్రై చేస్తారు, ఏమైనా తిట్టేది ఏమన్నా ఉంటే? మొత్తం ఆల్మోస్ట్ అవే ఉంటాయి. ట్రైలర్లో బీప్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇందులో? బీప్స్ ఏమైనా ఉన్నాయా సార్ ఇందులో? బీప్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళకా? యా, మాకు అదే మీరు టీజర్లో చూసిన ఉంది కదా, అది బీప్ పడింది అలాంటివి అంతే. ఓకే, ఏమైనా చెప్తారా డైలాగ్? నేను ఆమెకా? నో, షీ ఈస్ వెరీ క్లియర్. నాకు బీప్స్ ఏం లేవు. లేదు, ఒక డైలాగ్ ఏమైనా చెప్తారా మూవీది? వేదా కంట్రోల్ వాళ్ళు అడుగుతారని. పర్లేదు సార్, చిన్నది ఎలాంటి కాదు. యాక్చువల్లీ నేను చెప్పిన మంచివి ఆల్రెడీ టీజర్ లో కొంచెం వదిలారు, ట్రైలర్ లో ఇంకా వదులుతారు. ఇంకా ఉన్నది కూడా నేను చెప్పేస్తే ఏముంటదండి, సినిమాలో కొంచెం సర్ప్రైజ్ నా కోసం వదులుకోవాలి కదా. సరే, ఇంకా అందరికి దొరికినట్టే నేను కూడా ఒక ర్యాప్ సాంగ్ తోనే ఇంకా సంతోషపడతాను. అయితే తప్పదు ఇక. అది సినిమాలో పడమంటున్నారా? సినిమాలో కాసుల కళని ర్యాప్ చేస్తావా? కాసుల కళ అమ్మా పాటకి బ్రేక్ డాన్స్ చేసినట్టు ఉంటుంది అది. కాసులకల విల్ బి ఏ క్లాసిక్ రా, ఇప్పుడే ఖరాబ్ చేయదు. నన్ను ఇప్పుడే ఖరాబ్ చేయదు. ఈవెన్ నాది కూడా పర్సనల్ ఫీలింగ్. ఇంగ్లీష్లో చేసేస్తా. ఇంగ్లీష్ కూడా చేయలేమేమో, అందులో కూడా ఉన్నాయి. ఇది యూట్యూబే కదా. ర్యాప్ అడిగారు. క్రికెట్ ఆడుతున్నావా? Bring the heat.
అది పాడాలా అక్కడి స్టార్ట్ అయ్యి అంటే అంటే నేను నాకు అన్ని గుర్తున్నాయి, కాకపోతే ముందువి వెనక్కి పాడితే అందులో బీప్స్ వచ్చేస్తాయి. బ్రింగ్ ద హీట్ నుంచి ఎత్తుకో, అక్కడ ఏం లేవు అంతా అక్కడ. బ్రింగ్ ద హీట్ ఫ్రమ్ ద స్ట్రీట్, मांझा माइन इज नॉट डील, कींच काट लाइक इट्स में अब्बा जान का रोड, जान ले डूड बाइकों पे कट्टा मारते बहुत, ओनली कट्टर एटीट्यूड, सीधा हेलीकॉप्टर शॉट, 10 में कर देते 60 అంటే 60 यार डेढ़ सारी नहीं चलता बाप, ఆకి ఫార్ దేతే సీట్ సర్కో ఫోడ్ దేతే నీ తొండిసాలె ముఖం నీది చూసుకున్నవా, నీ ముఖం నిండా బర్రె పేడ పూసుకున్నవా, నీకు నియతుందా లేదా ఇంట్లో దాచుకున్నవా, సాలె గెలికినాక మైదానం దాటిపోతావా, ఇంకా ఉరికిచ్చుడే గలీ గలీ లంగర్ వస్తున్నా పల్లి షురు చేస్తే కాలు మొక్కిన ఆగదు బేలొల్లి, ఎవడి షేరు ఎవడు కాదు, ఎవడి కింద ఎవడి మీద, ఎవడి దవడ సైడ్ అయితే చూసుకుందా నీ తల్లి. మోద్దాలి పక్కా చెప్తున్నాను, ఇంకా ఇది ట్రెండ్ అయిపోవాల్సిందే, ఇంకెందులో డౌటే లేదు. కానీ ఒకసారి ఫైనల్లీ అందరూ ఒక్కొక్కరు చెప్పండి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అండ్ ఎవరెవరు ఈ మూవీని ఎంజాయ్ చేయబోతున్నారు, మీరు మన 99 టీవీ పబ్లిక్కి ఏం చెప్పాలనుకుంటారు? మీరు ఈ సినిమా థియేటర్కి ఎంటర్ అయిన తర్వాత వెళ్ళే లోపు మీకు ఒక బస్తీ మొత్తం మీ ఫ్రెండ్స్ అవుతారు, మీ చుట్టాలు అవుతారు. మిమ్మల్ని కూర్చోపెట్టి నవ్విపిస్తాము, ఏడిపిస్తాము, లేచి డాన్స్ చేపిస్తాము, క్రికెట్ ఆడిపిస్తాము, బిర్యానీ తినిపిస్తాము, చాయ్ తాగిపిస్తాము, మొత్తం హైదరాబాద్ చూపిస్తాం మీకు ఒక 2 అవర్స్లో. ఇంట్రోవర్ట్ ఓకే, మీరు ఆలోచించుకోండి, ఈ లోపల మీరు చెప్పండి. अमीर लोग की बात है ये, बाकियों की बात नहीं. See it in theaters on August 21st. సో ఇది అమీర్లోక్ సినిమా స్టార్ట్ అయినాక 5 నిమిషాలకి మీకు ఒక ఫంక్షన్లో బగారా అన్నం వాసన స్టార్ట్ అవుతుంది. బయటికి వచ్చేటప్పటికి మీరు చాలా సాటిస్ఫాక్షన్ తోటి బయటికి వస్తారు. సో 21st ఆగస్ట్ ఇన్ థియేటర్స్. వీళ్ళందరూ చెప్పిన వాటి అన్నిటితో పాటు నాన్ బ్లడ్ రిలేషన్షిప్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి, అవి మన లైఫ్ని ఎంత ఇంపాక్ట్ఫుల్గా చేస్తాయి అని మా అమీర్లోగ్లో చూపిస్తాము. అండ్ సీ యూ ఆల్ ఆన్ థియేటర్స్ ఆన్ August 21st. మీదే లాస్ట్. చించావా? చించేది చింపే. మీరు ఫ్లైట్ టికెట్, బస్ టికెట్, ట్రైన్ టికెట్, ఏ టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్ని చూడాలంటే అమీర్లోకి చూసేయండి. 21st అమీర్లోక్ టికెట్ మాత్రం కొనాలి. అమీర్లోకి టికెట్ కొనుక్కోవాలి, దాన్ని టికెట్ తీసుకోవాలి. పర్ఫెక్ట్. అండ్ ఈవెన్ నాకు కూడా అదే అనిపించింది, తప్పకుండా August 21st ఇన్ థియేటర్స్ తప్పకుండా ఈ మూవీ చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ట్రైలర్ గురించి కూడా ఈగల్ వెయిటింగ్ సార్, నెక్స్ట్ సాంగ్ గురించి కూడా ఈగల్ వెయిటింగ్. అండ్ వ్యూవర్స్, ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటే, ఈ మధ్య చాలామంది రిగ్రెట్ బ్యాచ్ ఒకటి తయారైంది మన టాలీవుడ్లో. మూవీ వచ్చిన తర్వాత కొంచెం మిస్ చేసుకున్న తర్వాత ఓటీటీలో చూసి సరే థియేటర్లో చూసింటే మస్తు ఉండి మచ్చా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా ఇంకొకసారి రిగ్రెట్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా August 21st అమీర్లోక్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఇంకా బోరాన్ మూవీ అంతా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒకసారి హిట్ అయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో వ్యూవర్స్, అదనమాట సంగతి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.